టీఎస్పీఎస్సీపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ఖమ్మం నిరుద్యోగ మార్చు వేదికగా బండి సంజయ్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. టీఎస్పీఎస్సీని మార్చకుండా మళ్లీ పరీక్షలు జరిగితే సహించేది లేదన్నారు. ఇలా భారతీయ జనతా పార్టీ 30 లక్షల మంది యువత భవిష్యత్తును కాపాడడం కోసం తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ మార్చు నిర్వహిస్తే ఇలా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఇలా ఇష్యూను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ టీఎస్పీఎస్సీ విషయంలో ప్రజల దృష్టి మళ్లించి ఈ ఇష్యూను చిన్నదిగా చేసే ప్రయత్నం రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్న విషయాన్ని తెలంగాణ యువత గమనించాలి, గుర్తించాలి. మీకోసమే యుద్ధం చేస్తున్న మన 30 లక్షల మంది యువత కోసం జైలుకు వేయమన్నా, లాఠీ దెబ్బలు తిన్నామన్నా, నాన్ బెయిలబుల్ కేసు పెట్టి లాఠీ చార్జ్ చేస్తా కూడా ఎట్టి పరిస్థితుల్లో టీఎస్పీఎస్సీ విషయంలో నీతి ఆయోగ్కు దూరంగా ఉన్న సీఎంలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నీతి ఆయోగ్ కంటే కేసీఆర్కు ముఖ్యమైన పనేముందని ప్రశ్నించారు. నీతి ఆయోగ్కు వెళ్లకపోవడం దురదృష్టకరమన్నారు. సీఎం కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి, 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇంటూ సహా ఇతర హామీలిచ్చి వందల సార్లు మాట తప్పారని, ఎన్నోసార్లు ఆయన తలనరుక్కోవాలన్నారు. తెలంగాణకు కేంద్రం సాయంపై చర్చకు సిద్ధమని కేసీఆర్కు కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్న విషయాన్ని తెలంగాణ యువత గమనించాలి, గుర్తించాలి. హైదరాబాద్ హైటెక్ సిటీలోని శిల్పకళా వేదికలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా స్నాతకోత్సవంలో బండి సంజయ్ పాల్గొన్నారు. భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తెలిపారు. ప్రపంచంలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇవాళ ఆవిర్భవించిందన్నారు. రానున్న కాలంలో భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని చెప్పారు. ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఒకసారి మీరు గుర్తించాలి. అంతకుముందు దేశ ప్రధాని ఏ కంట్రీ పోతున్నాడు, ఎప్పుడు వస్తాడా పోతాడా అని చెప్పి తెలిసేది కాదు. ఇదే మోడీ గారికి వేరే కంట్రీస్ పాస్పోర్ట్ వీసా రానివ్వని పడ్డారు. అటువంటి కంట్రీసే ఈరోజు రెడ్ కార్పెట్ బాధపడుతున్న విషయాన్ని, పాదబంధన చేస్తున్న విషయాన్ని ఒక్కసారి మనం గుర్తించుకోవాల్సిన అవసరం. గతంలో దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక రంగంలో ప్రపంచంలో వాళ్ళ 10వ స్థానం నుంచి ఈరోజు ఏ స్థానం వచ్చినాం? 5th ప్లేస్ వస్తున్నాం. నెక్స్ట్ 25 years 3-4 years 3rd ప్లేస్ అంటే ఇప్పుడు 25 years లో నెంబర్ 1 ప్లేస్ వల్ల తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి దేశం భారతదేశం. ఈరోజు ట్యాక్స్ పేస్ అని కూడా గౌరవిస్తున్నాం. సరే, ఆ పనిష్మెంట్ ఏదైతుందో దాన్ని మార్చి ఇది తప్పిదంగా గుర్తిస్తున్నాం. అంతవరకు ఇది చాలా పనిష్మెంట్, చాలా నేరమైన వాడు. ట్యాక్స్ పేమెంట్